హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం నెల్లూరుకి దగ్గరలో ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి టెంపుల్ని మీకు చూపిద్దామని ఈ వీడియో తీశాను. ఇది నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి 5 మినిట్స్లో నడిచి వెళ్ళిపోవచ్చు, అంత దగ్గరగా ఉంది. దీని కన్స్ట్రక్షన్కి వస్తే ఇది నెల్లూరులోని తెలుగు చోళులు కాలంలో కన్స్ట్రక్ట్ చేయబడింది. ఇక్కడ పెన్నా నది ఒడ్డున ఈ రంగనాథ స్వామి టెంపుల్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే ఒక నాగుపాము కూడా ఉండేది. ఇప్పుడైతే కనిపించటం లేదు. నైట్ టైంలో ఇది బయటకు వచ్చింది. ఇక్కడ అటు సైడ్ వెళ్తే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. రంగనాథ స్వామి, ఆండాళ్ళమ్మ దేవతలు అంటారు కదా, అవి కూడా ఇక్కడ ఉంటాయి. ఇదిగో చూడండి, ఇక్కడ ముత్యాల అలంకారంతో చాలా బాగుంటుంది. ఈ టెంపుల్లో ప్రతి పౌర్ణానికి అమావాస్యానికి అన్నం కూడా పెడతారు, భోజనము. ఇక్కడ ఈ వెనక చూడండి ఎంత కన్స్ట్రక్షన్, చాలా పాతది. ప్రజెంట్ అయితే ఈ వెనక నుంచి ఎంట్రన్స్ అనేది ఇచ్చారు. అంతకుముందు అయితే వేరేగా ఉండేది. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే చాలా పురాతన కాలం నుంచి వస్తున్న వీళ్ళు పూజారులు ఉంటారు కదా, వాళ్ళ వారసత్వంతో వాళ్ళే ఉంటారనమాట. బయట నుంచి లేకపోతే అలా రికమెండేషన్గా అలా ఉండదన్నమాట. ఇది చూస్తున్నారు కదా, దీన్ని వైకుంఠ ద్వార దర్శనం టైంలో ఈ డోర్ ద్వారా వెళ్తారనమాట. అదే ధనుర్మాసంలో ఉంటుంది కదండి అప్పుడు. ఇవన్నీ కూడా చిన్న చిన్న అమ్మవార్లు వాళ్ళది గుడులు. చూడండి, ఇక్కడ ఏంటంటే ఏమన్నా ఊరేగింపులు వాటికి కావాల్సినవన్నీ గుర్రాలు, పల్లకీలు ఇవన్నీ ఇక్కడ స్టోర్ చేసి పెడతారనమాట. ఇలాగా దీని చుట్టూ అంతా ఫెన్సింగ్ లాగా కానీ లేకపోతే పైన షెల్టర్ కానీ ఈ మధ్యనే కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉయ్యాల ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే అద్దాల మండపం కూడా ఉంటుందండి. అక్కడ ఏంటంటే చుట్టూరు అద్దాలు ఉంటాయి, దాని మధ్యలో అన్నీ ఉంటాయండి. చూడండి, వెనకనే పెన్నా నదికి వెళ్ళే ఎంట్రన్స్ అండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ రావి చెట్టు ఉంది కానీ దాని చుట్టూ 16 ప్రదక్షిణలు చేస్తే చదువు, విద్యా బుద్ధులు వస్తాయని నమ్మకం. వెళ్ళిన ప్రతిసారి మేము ప్రదక్షిణలు చేస్తాం, పిల్లలు, నేను. ఈ చెట్టు ఇది తిక్కన్నాయి. మా ఆంధ్ర మహాభాగవతం 3 కవిత్రయం రాశారు కదా, వాళ్ళల్లో ఎర్రన, తిక్కన, నన్నయ్య. తిక్కన ఎక్కువ రాశారు ఆయన. ఇక్కడ పెన్నా నది ఒడ్డున ఆయనకి విడిగా పార్క్ కూడా ఉందండి. ఇక్కడ ఈ ఆవులు ఉన్నాయి కదండి, ఈ ఆవులకి ప్రతి ఒక్కరూ పనగంటాకు కానీ ఆకుకూరలు కానీ అరటికాయలు కానీ తీసుకొచ్చి పెడతా ఉంటారు. ఇవి మామూలుగా మనం ఇంటికాడ పెంచుకున్న వాటికంటే చాలా అంత మంచిగా మన కాడికి వస్తాయి. చూడండి, చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు. ఈ ఆవులతోటి వాటి శ్వాస కూడా మనకు అంత మంచిదని చెప్పి అక్కడ చెబుతూ ఉన్నారు. మీరు స్టోరీ విన్నారో లేదో, ఆవు అంత విశ్వాసంగా ఎవరు ఉండరు. ఇంట్లో యజమానికి బాగలేకపోతే అది వెళ్ళి ఆ ఔషధ మూలికల్ని తినేసి వచ్చి ఆ పాలు మనకిచ్చి ఆ రోగాల్ని తగ్గించిద్దంట. వీటికి చుట్టూరు ఫెన్సింగ్ చేసి గోశాలలాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది చాలా బాగుంటుంది. తర్వాత చూడండి, పెన్నా నది ఒడ్డునే ఈ మధ్యనే లాస్ట్ గవర్నమెంట్లో పెన్నా నదికి నెల్లూరు బ్యారేజ్ అనేది కన్స్ట్రక్ట్